జరగండి వెనక జరగండి ప్లీజ్. జరగండి వెనక జరగండి, వాళ్ళు కనబడతలేరు. మేడం ఏడి మేడం ఏడి గారు ఆగండి ఆగ ఎగురు పడుతూనే ఉన్నాయి చేపలు. మేడంకి మేడంకి అన్నా మేడం కనిపిస్తలే. మేడం ఒక నిమిషం ఆగండి, ఒక రెండే బుట్టలు ఇవ్వండి, రెండే ఇవ్వండి, అటు రెండే ఇవ్వండి, 4 వరకు ఒకసారి ఇటు చూడండి. అరే బాబు నువ్వు జరిగే సార్ హలో హలో అశోక్ ఇటు సైడ్ ఉండి మాట్లాడు. మత్స్యకారులకు వాళ్ళ యొక్క జీవనోపాధి రోజు విడుదల చేయడం అనేటువంటిది చాలా శుభ. వాళ్ళ హస్బెండ్ ప్రమాదవశాత్తు చేపల వేటలో మరణించడం అయితే జరిగింది సార్. ఆర్నమెంటల్ ఫిషెస్ అంటే అలంకరణ చేపల పెంపకం ఉపాధి కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ సంఘాన్ని అయితే మేడం గారు నగునూరు మానకొండలో అతి ఎక్కువగా 100 మంది సభ్యత్వం అయితే తీసుకోండి. నేలకొండపల్లి పర్మిషన్ మేడం కనకశేఖర్ గారికి మేడం చేతుల మీద చిన్న మేమంటారు కనకశేఖర్ గారు నేషనల్ అవార్డు. గౌతమి గీటున్నాము. రాష్ట్ర యువజన స్వాగతం. వీరికి డిఎస్ స్వాగతం.
మరి అటువంటి కనుక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లోపల మా ప్రిన్సిపాల్ సార్ రామకృష్ణ సార్ గారు, మా ఎన్ఎస్ఎస్ పిఓ సార్ కనుక రాజేందర్ సార్ గారు, ఆ ఎన్ఎస్ఎస్ లోపల నేను వాలంటీర్గా ఉన్నందుకు ఈ జానపద కళ లోపల నాకు ఒక్కొక్కటిగా అవకాశం చేప పిల్లలు విడుదల చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామండి. వీటి విలువ 2,18,00,000 రూపాయలు. ఇప్పుడు మన కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్లో 30 లక్షల చేప పిల్లలు అయితే విడుదలకు లక్ష్యంగా నిర్దేశించుకున్నామండి. ఇవన్నీ కూడా 80 నుంచి 80 to 100 mm సైజు ఉన్నటువంటి పెద్ద సైజు చేప పిల్లలు. దీనిలో 3 రకాలుగా ఇస్తాము: బొచ్చు, రోహు అండ్ మృగాల. బొచ్చు శాతం 40% గాను 100 పిల్లల్లో, 50% రోహు పిల్లలు, 10% మృగాల పిల్లలు గాను ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీనివలన ఇక్కడ ఉన్నటువంటి జలాశయం మీద ఆధారపడుతున్నటువంటి 2,500 కుటుంబాలకైతే మనకి ప్రత్యక్షంగా లాభం చేకూరుతుందండి. అదేవిధంగా పరోక్షంగా ఈ మత్స్యాభివృద్ధి మీద ఆధారపడి 1,300 మందికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. దీనివలన మనము కేవలము ఈ రిజర్వాయర్లోనే మనము 11 కోట్ల రూపాయల ఆదాయము
ఈ మత్స్యకారులకు రావటం అయితే జరుగుతుంది. ప్రతి మత్స్యకారికి కూడా ఈ చేప పిల్లలు విడుదల చేయటం వల్ల ఒక్కొక్క కుటుంబానికి కూడా 50,000 రూపాయలు అయితే ఆదాయం సమకూరుతుందండి. సో మత్స్యకారులందరూ కూడా ఈ చేప పిల్లలను కరెక్ట్గా లెక్కించుకొని మరీ పోసుకునేటట్టు చేయాలని కోరుతున్నాము. ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా పడాల రాహుల్ గారికి, జయశ్రీ గారికి, పిట్టల రవీందర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులతో పాటు ప్రజలందరి సంక్షేమ ధ్యేయంగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేక లక్షల కోట్ల అప్పులు చేసి, 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఆర్థిక క్రమశిక్షణ లేని పరిస్థితులలో మరి దివాలా తీపించినటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైనా మరి అందరినీ ఆదుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ కుల వృత్తులను ఆదరిస్తూ అదేవిధంగా మరి ఎన్ని ఇబ్బందులైనా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతున్నాయో వాటిని ఇప్పించే విషయంలో కావచ్చు, అదేవిధంగా మరి పిట్టల రవీందర్ గారు కోరినట్టు వారి సహకార సొసైటీకి సంబంధించి బిల్డింగ్ సంబంధించి మరి ఆ నిధులు తీసుకురావడంలో తప్పకుండా ఈ జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఆ శాఖకు సంబంధించి మరి శ్రీహరి గారిని తప్పకుండా కోరి నిధులు తీసుకొచ్చి తప్పకుండా నిర్మాణం చేపడతాం. మా పిట్టల రవీందర్ గారు నేను గతంలో రాబోయే రోజుల్లో ఆ నిర్మాణానికి సంబంధించి మేము కమ్యూనిటీ భవనాలకు కొంత మాకు సుడా నుంచి నిధులు ఇవ్వడంలో ఇబ్బంది ఉంది. మిగతా అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తా ఉన్నాం. లేకపోతే మేమే 10 లక్షలు 20 లక్షలు ఇమ్మీడియట్ అనౌన్స్ చేసేవాడిని. కానీ తప్పకుండా బాధ్యత నేను తీసుకొని కలెక్టర్ గారి సహకారంతో, మంత్రుల సహకారంతో తప్పకుండా